సౌర పలకల ఏర్పాటుతో మీ ఇంటిపైనే విద్యుత్తును ఉత్పత్తి చేద్దాం, అవసరమైన రాయితీలు అందిస్తాం. ఇది ప్రతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చెబుతున్న మాట. అయితే ఈ అంశంలో మన్యం జిల్లాలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఎస్సీ ఎస్టీలకు 100% రాయితీ ఇచ్చినా ఫలితాలు రావడం లేదు. ఇళ్లపై పలకలు అమర్చిన అధికారులు వాటికి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో కేవలం బట్టలు ఆరేసుకునే స్టాండుల్లా మారిపోయాయి. ఇదేంటి, ఇవి సౌర పలకలు కదా, ఇలా బట్టలారేశారేంటి అని ఆలోచిస్తున్నారా? అవును, అవి సోలార్ ప్యానెల్సే. విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఏర్పాటు చేసినవే. ఎవరి నిర్లక్ష్యమో తెలియదు కానీ మన్యం జిల్లా కురుపాం మండలం జొంగరపాడు గ్రామంలో ఇలా దుస్తులు ఆరేసే స్టాండుల్లా మారాయి. మన్యం జిల్లాలో అర్హులైన ఎస్సీ ఎస్టీలకు 14,000 సోలార్ విద్యుత్ కనెక్షన్లు బిగించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. వీటిలో సగానికి పైగా లబ్దిదారుల ఇళ్లకి సోలార్ పలకలు బిగించారు. 2 విడతల్లో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని అనుకున్నారు. అయితే ఆచరణలో మాత్రం ఆశించినంత పురోగతి కనిపించడం లేదు. చాలా చోట్ల సోలార్ ప్యానెల్స్ బిగించి నెలలు గడుస్తున్నా వాటికి కనెక్షన్లు ఇవ్వడం మరిచారు. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. సోల్డర్ వచ్చి 2 నెలలు అయిపోతుంది కానీ ఇది బిగించలేదండి, కనెక్షన్ ఇవ్వలేదండి, అలాగా ఉండిపోయిందండి. కొన్ని అయితే కుక్కలు, ఇవి ఓయిర్లు ఉన్నాయి కదా, కుక్కలు మొత్తం కొరికిసినాయండి. అలా వదిలేసారండి మా ఊరు కడ. అవి కొందరు బిగించారు, కొందరు బిగించలేదండి మా ఊరు కడ. 2 నెలలు అవచ్చండి, అవి అలాగా ఆపేశారండి. సోల్డర్ వచ్చింది, సోల్డర్ వస్తే ఎవరు కలెక్షన్ ఇవ్వలేదు, ఎలా బిగించారు అలాగే ఉన్నాయి. సగం మంది బిగించలేదు, సగం మంది బిగించారు కానీ కలెక్షన్లు ఇవ్వలేదు. మా గ్రామంలో 53 గడపలు ఉంటాయి సార్. అందులో 23 ఇండ్లకు మాత్రమే సోలర్స్ అనేసి ఇచ్చారు. కానీ ఈరోజు వరకు అది బిగించడం అయితే బిగించారు, ఫిట్టింగ్ అయితే చేశారు కానీ ఈరోజు వరకు దాన్ని సప్లై ఇవ్వలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆశలే నీరు కారిపోయినట్టు ఉన్నాయి. దానికి బదులుగా బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇవి అనవసరంగా అవి బిగించేసి వెళ్ళిపోయారు. ఈరోజు వరకు నిర్మానుష్యంగా ఉండిపోయినాయి. కాబట్టి త్వరగా ఈ ప్రభుత్వం చర్య తీసుకొని కొంచెం దాన్ని కనెక్షన్ ఇస్తారని మేము కోరుచున్నామండి. లోపం ఎక్కడుందో గుర్తించి దాన్ని సరిచేసి త్వరగా కనెక్షన్లు ఇచ్చి తమ ఇళ్లల్లో సౌర వెలుగులు పంచాలని లబ్దిదారులు అధికారులను కోరుతున్నారు.